నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సెప్టెంబర్ 17ని పురస్కరించుకుని అన్ని పార్టీలు వేడుకలు నిర్వహించాయి. విలీనం పేరుతో కాంగ్రెస్, జాతీయ సమైక్యత పేరుతో బీఆర్ఎస్, విమోచనం పేరుతో బీజేపీ, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల పేరుతో సిపిఐ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవంలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. విలీన దినోత్సవంలో భాగంగా గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన విలీనాన్ని విమోచనం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో, నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి 4 రోజుల పాటు నిర్వహణకు కృషి చేసి నిజాంని లొంగ తీసుకుని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో, భారతదేశంలో విలీనం చేశారు. ఇది విలీన ప్రక్రియ. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఇవాళ విమర్శిస్తున్న తీరు, బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నే వారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నారు. వారు ఆత్మ క్షోభిస్తున్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని కొనియాడారు. రాష్ట్రంలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున, మా నాయకులు కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. పెద్దల స్ఫూర్తితో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్న రామచందర్రావు ఇందులో భాగమైన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఆ రోజు ఉన్నటువంటి నిజాం నియంత్రణ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని అంటే హైదరాబాద్ స్టేటప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకుని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతా ఉంది. అధికారికంగా ఈ యొక్క 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటటువంటి దినము. ఈ రోజు మన అందరం కూడా తెలంగాణలో గౌరవపడేటటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గాను స్వతంత్ర దేశానికి కూడా మిగిలే ఒక పరిస్థితులు ఉండే. అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. తెలంగాణ జనసమితి కార్యాలయంలో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. జాగృతి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కవిత విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నిజాం లొంగిపోయింది కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తప్ప సర్దార్ పటేల్ చీకటి ఒప్పందంతో కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. నల్గొండలో జరిగిన రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల కార్యక్రమంలో సిపిఐఎం మాజీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరాట్ పాల్గొన్నారు. చరిత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వక్రీకరిస్తున్నారని విమర్శించారు. సాయుధ పోరాటంలో ఎర్ర జెండాల త్యాగ ఫలితంగానే నిరుపేదలకు భూములు లభించాయని మహబూబాబాద్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు. ఎంతో భూమి వచ్చిందంటే అది తెలంగాణ సాయుధ పోరాటంలో మన వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా మనకు భూమి వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణ చట్టం వచ్చింది. భూ పంపిణీ జరిగేటటువంటి కార్యక్రమానికి ఎర్ర జెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటానికి వీళ్ళు వారసులు అవుతారు. ఆ పోరాటానికి వారసులు బీజేపీ వాళ్ళు అయితే నిజంగా నరేంద్ర మోడీ కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో వాళ్ళు వాగ్దానం చేయగలిస్తే మరి దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, జాగీర్దారుల జమీందారుల భూములు అక్రమంగా భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూముల్ని పంచే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్న వాళ్ళకి ఉందా?